ఎరి పప్పగాళ్ళు ఎందుకు వచ్చారా? వాడు అరుస్తున్నాడన్నా. ఒక్క మరిగింది అనుకో. పిల్లోడు కూడా అరుస్తున్నాడన్నా. ఒక్క పిల్ల మరిగింది అనుకోరా. మన గురించి మాటలు చెప్పు. ప్రసాద్ బెహ్రా బయట దేవుడు. ప్రసాద్ బెహ్రా అమ్మాయిలు కష్టం వస్తే ఆదుకుంటాడు. ప్రసాద్ బెహ్రా చాలా మంచోడు అనుకుంటా. మన గురించి చెప్పరా. నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, ఎప్పుడు పోతాడని ఎదురుస్తున్నారయ్యా. ఇది ఊర్లో ఎలా అనుకుంటున్నారా? ఊర్లో కాదు, ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు. రే ఇంతకీ ఎందుకు వచ్చారు కనుక్కో. ఎందుకు వచ్చారమ్మా? చలివేంద్ర ఓపెనింగ్ వచ్చాం, మీరు ఎందుకు వచ్చారు? చలి కాసుకోవడానికి వచ్చాం. మేము చలివేంద్ర ఓపెనింగ్ వచ్చాం. మేమే ఓపెన్ చేయాలి. ఈ ఊర్లో ఏది ఓపెన్ చేయాలన్నా మన తర్వాతే. మేము కూడా అంతే, సేమ్ డైలాగ్. మేము ఓపెన్ చేసేదానికి వచ్చావరా? ఎవడ్రా మమ్మల్ని పిలిచింది? బయటరా. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. ఊరుకోండి, ఎవరప్పు అడిగినా ఇస్తానేటి. మీకు తప్ప ఎవరికి ఇవ్వనండి నేను. అయిపోయిందా మీ ఓల్డేజ్ హోమ్? ఎందుకు పిలిచావు? అదే ఇక్కడ రిబ్బన్ కట్ చేయాలి, ఎవరన్నా సెలబ్రిటీ ఉంటే బాగుంటదని మిమ్మల్ని పిలిచాము. నన్ను పిలిచినప్పుడు ఆన్నెందుకు పిలిచావు? మీకు మధ్యలో 1000 రూపాయలకి ఈవెంట్ వస్తే వెళ్ళిపోతారని బయట పెద్ద టాకు. అవును, మరి రాకెట్ రాగా 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు బయట. నువ్వు ఊరుకోవయ్యా. ఏటి ఈ తాడి చెట్టాడు ఈడు సెలబ్రిటీయా? ఈడు ఇదిలో వాళ్ళకి ఈడు మొహం ఏటో తెలదు. ఈడంటావా ఈ సెట్ లో దీపాలు లైట్లు పట్టుకుపోయి వాళ్ళ ఈడున్నాడు. ఈడు సెలబ్రిటీయా? ఈడు ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అయినా నేనున్నాను ఏటి మీరున్నారు కట్ చేస్తాకి. ఈ గొబ్బెదలు ఎక్కడ దొరికారు? మా ఆవిడ జోకులు వేస్తుంది, పట్టించుకోండి జోకులు వేస్తుంది. జోకులేదండి, నిజంగానే చెప్తున్నాను. వాళ్ళు వచ్చిన కాంచి వాసనే. అసలు నీకేమి తెలదో పెట్టదో. ఇంట్లో నేను ఉన్నాను కదా, యజమాని రండి, నేను కట్ చేస్తాను కదా. అది కాదు నువ్వు ఎప్పుడు అది కాదు, మొగుడు పిల్లలు ఏదో మాట్లాడుకుంటుంటే గోదావరి కొట్టుకాడ గన్నేరు పప్పు అమ్ముకుని మొహం వేసుకుని మధ్యలో వచ్చేవిట్రా బోడేదవా. మొత్తానికి 2 టీములు ఉన్నాయి. ఏదో ఒక టీంలో జాయిన్ అయిపోతే అయిపోద్ది. ఇతను ఎవరో పెద్ద మనిషి లాగా ఉన్నాడు, ఇంతవరకు ఏ తప్పు చేయని వాళ్ళ కనపడుతున్నాడు. ప్రసాద్ అన్న కొంచెం మీ టీంలో జాయిన్ చేసుకోవా? ఏమన్నా? ప్రసాద్ అన్న మీ టీంలో జాయిన్ చేసుకో. విన్నారా గొప్పరాజు గారు? ఆది నన్ను అన్నయ్య అన్నాడు. రియాజ్ గారు విన్నారా? ఆది నన్ను అన్నయ్య అన్నాడు. ఆది నన్ను అన్నయ్య అన్నాడు. ఆది నన్ను అన్నయ్య అన్నాడు. లేదు. చేసుకోరా? చేసుకో సార్, కొంచెం మీరైనా జాయిన్ చేసుకోండి సార్. ఎవడ్రా నువ్వు? పిల్ల బచ్చా, పోరా బయటికి. ఇంత పొట్టేసుకుంటే సరిపోదురా? నా లాగా 6 ప్యాక్ పెంచాలా? ఒకసారి లెక్క పెట్టు. నేను ఎందుకు లేని కింద ఎవరో మీ వాళ్ళు వచ్చినట్టున్నారు లెక్క. ఇతనే నన్ను కాపాడతాడు. కొంచెం మీ టీంలో జాయిన్ చేసుకోవా? నిన్ను మా టీంలో జాయిన్ చేసుకోవాలా? యు శ్రీదేవి డ్రామా కంపెనీలో వరస్ట్ గాయ్. యు ఆర్ ఏ పిగ్. మీరెవ్వరూ నాకు అవసరం లేదు, మా వాళ్ళు నాకున్నారు. ఏమ్మా కొంచెం మీరే ఎలాగైనా. చిచి, నీలాంటి వాడు నీడు కూడా నా మీద పడకూడదు. చి అతబరా. ఎవడడిగాడే నిన్ను? అయిందా? బాగైందా? ఏ డిస్టెన్స్, నాలాంటి పద్ధతి గల అమ్మాయి మీద చెయ్యి వేయాలనుకుంటే మాడిపోతావు. వచ్చిందండి వయ్యారి. నన్ను ముట్టుకుంటే మొసైపోతావు. నా జోలికి వచ్చావనుకో కాలిపోతావు. ఓకే? నన్ను ముట్టుకుంటే చచ్చిపోతావు. ఏది నలుగురు ఇక్కడ నిలబడండి. కాలిపోలేదే, మసైపోలేదే. అంటే మీరు ఎవరో పద్ధతి గలవాళ్ళు కాదా? ఏంట్రా జోకులా? ఎవడరా జోకులేసింది? నీతో సహా ఇక్కడ ఉన్న వాళ్ళందరి బతుకులు నాకు తెలుసు. అంటే మీరెవరు ఏ టీంలో? పెట్టుకో నహి. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు.
రాఘవ్ గారు ముందు ఫోన్ చేసి పిలిచింది నన్ను. రిబ్బన్ కత్తిరిస్తే నేనే కత్తిరించాలి. నో, నేనే కత్తిరించాలి. మేము కత్తిరించాక మిగిలితే పట్టుపోయి ఇంటికి వెళ్ళి మీ ఆవిడ ఏ ఆగనే దెబ్బలాడుకోవడం కాదు, నువ్వు పని చేద్దాం. 2 బ్యాచ్ల పక్కన లెక్కెడదాం. ఎవరు ఎక్కువ మెజారిటీ ఉంటే అలాగే ఇచ్చేస్తారు, రిబ్బన్ అలాగే కత్తిరించేస్తారు. 1 2 3 4 5 అన్న మన దగ్గర 10 మంది ఉన్నారన్నా. 2 సమానంగా ఉన్నారు ఇద్దరు. రాఘవ్ గారు మాకు ఒక ఓటు తక్కువ ఉంది, మేము తీసుకొస్తాం. అన్న ఆది గాని బతులాడుకున్నాం అనుకో వాడు మన టీంకి వచ్చేస్తాడన్నా. వాడు వస్తాడు, తర్వాత మనం ఎట్టి వెళ్ళిపోతాం. పర్లేదు బతులాడదాం. ఓకే పద. చూడు బ్రో, ఎంత కాదనుకన్నా మనం ఒక ఊరోళ్ళు. ఎవడరా నువ్వు? ఇంటికి కొలాయి లేదన్నావు, మినిస్టర్ గారితో మాట్లాడు టేపిస్తా. కొలాయి లేదా మా పక్క వచ్చి ఇందాకేదో అన్నారు ఏడేడి పిగ్. ఇప్పుడేంటి నేను కింగ్ అన్నా నువ్వు. ఏదో మీరు ఇంప్రెస్ చేయడానికి ఈవిడ, నేను అసలు ఆవిడ దగ్గరకు కూడా వెళ్ళలేదు. చేవతల బాగుంది. మిమ్మల్ని కాదు, పక్కన ఎవరో ఉంటే అవతల బాగున్నా. పక్కన ఎవరు అంతే కదా. మిమ్మల్ని ఏ కొంచెం మీరు బానే అనిపిస్తుంది. కాదా, అది నువ్వు లేకపోతే మా లేడీస్ కి కలర్ఫుల్ ఏముంటుంది చెప్పండి. మీరు మా సైడే ఉండాలి కదా. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆది అన్న, దయచేసి మా టీమ్ లోకి రావన్నా. ఏదో ఒకసారి దయచేసి మా టీమ్ లోకి రా. ముందు ఆది అన్న వాడు అన్నాడు. ఆది అన్న మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ 2 టీములు ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో ఆ టీమ్ లోకి నేను వచ్చేస్తా. అప్పుడు వాళ్ళు ఓపెనింగ్ చేసేసుకోవచ్చు. అయితే మేము ఎంటర్టైన్మెంట్ చేస్తాం. మీరు చేస్తారా? చేయండి. మీ సైడ్ వచ్చేస్తా. మేము చేస్తాం. మీ సైడ్ వచ్చేస్తా. ఎంటర్టైన్మెంట్ చేయాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిపియాలి. నేను కూడా ఎంటర్టైన్మెంట్ కావాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిపిస్తాం. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, తొందరండి. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ, ఎట్ట నిన్ను అందుకోనే, 7 రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా, నిన్ను ఎట్టా అదుముకోనే, ముద్దులిచ్చి మురిపిస్తావే, కౌగిలించి కౌగిస్తావే, అంతలోనే జారిపోతావే. ఆహా, ఎవరు పిలిచారు మమ్మల్ని? ఏదో మీరు బిజీగా ఉంటే డిస్టర్బ్ చేసినట్టు ఫీల్ అవుతారేంటండి? ఖాళీగా ఉన్నారని పిలిచాం, ఇందులో తప్పే ఉంది. సరే, దేనికి పిలిచారు అది చెప్పండి. పాయింట్ పిలిచారో ఇతను చెప్తాడు, ఏం చెయ్యాలో నేను చెప్తాను. మా ఊర్లో చలివేంద్రం పెట్టారు. ఆ ఓపెనింగ్ కి ఆయన వచ్చాడు, నేను వచ్చా. నా పక్క 10 మంది ఉన్నారు, ఆయన పక్క 10 మంది ఉన్నారు. ఎవరైనా ఓపెన్ చేయాలంటే ఒక ఓటు ఎక్స్ట్రా కావాలి. ఎక్స్ట్రా క్యాండిడేట్ మనోడు ఎవరికి సపోర్ట్ ఇస్తే వాళ్ళే చలివేంద్రం ఓపెనింగ్ చేస్తారు. నాకు మీరు ఏం చేస్తారో తెలియదు. మీ ఇద్దరు నన్ను ఎంటర్టైన్ చేయాలి. ఎందుకు అరుస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ ఇస్తాం కదా, దేనికి అరుస్తున్నారు? ఇవ్వండి, నేను వస్తానా? నేను ఇంప్రెస్ అవ్వాలి. వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ కి ఇంప్రెస్ అయితే అటు వెళ్తా. ఒకవేళ వీళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ కి ఇంప్రెస్ అయితే ఇటే ఉంటా. వాళ్ళు ఎంటర్టైన్ చేసినా వీళ్ళు ఎంటర్టైన్ చేసినా చేసేది మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ కాబట్టి మనకు ఒక ఈవెంట్ వచ్చింది అంతే. ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టాలంటే మీరు అక్కడ, మీరు ఇక్కడ. సంగీతానికి రాయలే కరుగుతే మరి మా ఆది గారు మనసు కరగదా ఏంటి? చూడండి, కరిగిస్తాము. సో ప్లీజ్ వెల్కమ్ ద బ్యూటిఫుల్ సింగర్స్. చంద్రులో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా, చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా, నువ్వలా సాగే త్రోవంతా నావలా తూగే నీ వెంట, నువ్వెళ్ళే దారే మారిందా, నీ వల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా, చంద్రులో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా, చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా. చిన్న చిన్న హత్తు మీరా వచ్చునోయ్, ఈ జీవితాన పోల పుంత వేయవోయ్, మనసే మధువోయ్, పువ్వు కోసే భక్తుడల్లి మెత్తగా
నేను నిద్రపోతే లేతగోళ్ళు గెల్లబోయ్ సందెల్లో తోడబోయ్ 5,000 తెరిచి ఆవు వెన్న పోసి సేవలు శాయవనిరా ఇద్దరమొకటై కన్నీరైతే తొడిచే వేలందం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అలుకున్న స్నేహితుడా. గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించని అల్లుకొమని గిల్లుతున్నది చల్లని గాలి తెల్లవారులు అల్లరల్లరి సాధించాలి ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమయే వేళ అహజంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల అస్సలే గుర్తుకురాదు నా కన్నుల ముందు ఉండగా అస్సలే తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బ్రతకగలనా ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు ఉండగా అస్సలే తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక. నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతినిస్తుంటే చూపులు తేనె ధారాలై అల్లుకుపోతుంటే రూపము ఈడు బారాలై ముందర నిలుచుంటే ఆసోయగాని నీ చూడగానే ఓరాయిలాగా అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ఉంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ఉంచివేసింది. చీకు చింతలేదు చిందులేసే ఊరు పాట ఆట ఇది ఏందంట ఆ ఊరిలోని వారు ఒకటైనారు నీకు నాకు వరసేనంట పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే కలలూరేనే వడనిదంట ఈ వేడుకే అందరికింకా వ్యథ తీరేనే అహై పుట కనిరాట పాట పిల్లెమ్మ నవ్విందంట మణిముత్యాలే రాలేనంట హరి మావయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట నీ మాటే నాకు ఓ వెండి కోట నువ్వు నాదేనంట నీతోనే ఉంటా జాంగ్ చక్ 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 జాంగ్ చక్ చా జాంగ్ చక్ 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 జాంగ్ చక్ చా జాంగ్ చక్ 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 జాంగ్ చక్ చా జాంగ్ చక్ 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 జాంగ్ చక్కిచ్చా అరి చిలకమ్మ చిటికెయ్యంట నువ్వు రాగాలే పాడాలంట హరి మావయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమ
మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత నీదవాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. అంటే ఇది ఒక చిన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లాగా అయితే నాకు అనిపించింది. మరి ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? కీర్తి అండ్ కీర్తన మీ కాల్ షీట్ కోసం ఇండస్ట్రీ అయితే రేపు డెఫినెట్ గా వెయిట్ చేస్తుంది. ఇలాగే మీరు ప్రాక్టీస్ కంటిన్యూ చేసి సేమ్ ఇదే ఫీల్డ్ లో మీ ఎఫర్ట్స్ మీరు పెడితే గనక మ్యూజిక్ ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం మీరు ఏర్పరచుకుంటారు. డెఫినెట్లీ యూ విల్ బి దేర్ ఇన్ ద టాప్ సింగర్స్. అండ్ ఆఫ్ కోర్స్ నరసింహ గారు, ఆడియన్స్ కి ఇది తెలియాలి, నరసింహ గారు ఈవెంట్స్ లో కానివ్వండి చాలా షోస్ లో చాలా మంది సింగర్స్ ని ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్ ఆయన వాయిస్ ట్రైన్ చేస్తున్నారు. మేము పాడడానికి మా రికార్డింగ్లకి చాలా వరకు దగ్గరుండి హెల్ప్ చేసిన వ్యక్తి. మీరు పాడడం నాకేం పెద్ద ఆశ్చర్యం వేయట్లేదండి. ఇంకా చెప్పాలంటే మీరు ఉండాల్సిన ప్లేస్ కి మీరు ఇంకా వెళ్ళలేదు. వెళ్ళే దానికి ఇదొక్క మెట్ అయితే మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి. Thank you so much guys, that was wonderful. Thank you. సో ఇప్పుడు దాకా మీ వైపు నుంచి కొంతమంది వచ్చారు, మీ వైపు నుంచి కొంతమంది వచ్చారు, కానీ ఇప్పుడు మీ అందరిని కలిపేసి ఒక మంచి సెగ్మెంట్ చేయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ డిసైడ్ అయింది కాబట్టి ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాము. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఏంటి రష్మి గేమ్ ఏంటి చెప్పు? చాలా బాగుంది సెటప్. ఈ సెటప్ చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది? మన సిగ్నల్స్ దగ్గర పోల్స్ ఉంటాయి కదా. సరే జోక్స్ అపార్ట్, ఇప్పుడు ఈ గేమ్ నేను ప్లాన్ చేసా. గేమ్ ఏం లేదు, ఈ రాడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇద్దరు వచ్చి ఈ రాడ్స్ మీద బ్యాలెన్స్ చేయాలి. జోక్స్ అపార్ట్ అన్నావు, మళ్ళీ జోక్స్ చెప్తున్నావు. కాదు నిజంగా నిజంగా ఓకే. చూస్తున్నారు కదా, రెండు కాల్ పెట్టి ఒక్కొక్కరు బ్యాలెన్స్ చేయాలి అంతే. మీ టీం నుంచి ఒకరు, మీ టీం నుంచి ఒకరు రిప్రజెంట్ చేయాలి. ఈ రాడ్స్ మీద ఎక్కి బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకరినొకరు కొట్టాలి ఈ పిల్లోస్ తో పాటు. సూపర్. ఫస్ట్ ఎవరు పడిపోతారో ఆపోజిట్ టీం కి పాయింట్ ఇచ్చడమే. ఒకవేళ ఇద్దరు పడిపోతే మళ్ళీ గేమ్ రీస్టార్ట్ అవుతుంది. ఓకే. నుంచడం కాకుండా అది కొంచెం డిఫికల్ట్ గా ఉంటది కాబట్టి మనం ఇండియన్ స్టైల్ ఎలా కూర్చుంటాము అలా కూర్చోవాలి. అంత స్టైల్ ఉందా ఇందులో? సరే ఫస్ట్ మీ సైడ్ ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా ప్రవీణ్ వస్తున్నాడు. ప్రవీణ్ గారు సూపర్, వాడు ఏడైనా కూర్చుంటాడు. రారా. ప్రసాద్ బెహ్రా గారు మీ సైడ్ ఎవరు వస్తున్నారు? మా వైపు నుంచి రియాజ్ ఫ్రెండ్ వస్తుంది. బ్రిటిష్ పంపు లుంగిలో ఉన్నాడు. బ్రిటిష్ గారు రండి. వెరీ గుడ్, సూపర్ రా ప్రవీణ్. గేమ్ స్టార్ట్ అయ్యే లోపు వీడు కింద ఉంటాడు చూడు. ఈడొకడు పెళ్ళయిందా? అంక అవ్వదు కూడా. ఇది ఎక్కాడుగా వాడంతా. ఒక కాలు ఫస్ట్, ఇంకో కాలు అది అలా ఎక్కి ఇప్పుడు కూర్చో. మ్యాటర్ ఏంటంటే ఇలా కూర్చోబెట్టడం ఒక గేమ్. మరి ఎక్కడా బాబు, ఇది ఒక గేమ్ అయ్యేలా ఉంది. కూర్చో, అలా ఉండు, ఇలా ఉండండి. మీరిద్దరు దీని మీద ఎవరు కొట్టినా స్టేబుల్ గా ఉండాలి, వాడే గెలిచినట్టు. ఓకేనా? ఓకేనా? రెడీ? 3, 2, 1 గో. 3 ఛాన్సెస్ ఉంటాయి, అందులో ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళు. ఇద్దరు పడిపోయారు కాబట్టి మళ్ళీ గేమ్ రీస్టార్ట్ అవుతది. ఒరే వాళ్ళ ఎక్కరా, నన్ను ఇబ్బంది పెట్టక, ఎక్కు. దా ఎక్కు. అమ్మ బాబోయ్.
నువ్వు ఆగు ప్రవీర్, ఆయన ఎక్కనివ్వండి. ఎక్కు, ఫస్ట్ నువ్వు ఎక్కు, దాని మీద పెట్టు, దీని మీద పెట్టు, మొత్తం 4 మీద నువ్వే పడుకో. ఒరే ఇదేంట్రా గేమ్ ఆడుకుంటున్నాడు ఇది ఒక్కడే, అది ఎక్కడా కాదురా, ఇంత కష్టంగా ఎక్కి నువ్వు గెలుస్తావు నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కు. ఒరే నీకు దండం పెడతా, వాడు ఎక్కేదాకైనా దాని మీద ఉండరా. ఒక్కరిగా 4 ఆడుతున్నారు ఒక్క గేమ్. ఏదన్నా మాట్లాడిచ్చారంటే మళ్ళీ పడతారా? రెడీ వాళ్ళకి తొందరగా యాక్షన్ చెప్పి. 3, 2, 1 గో. ఏదైనా ఫస్ట్ అతను పడ్డాక మనోడు పడ్డాడు కాబట్టి ఒక పాయింట్. ఎదుజ గారు అటువైపు 1 పాయింట్ ఇవ్వచ్చా? 100%. ఎందుకంటే బ్రిటిష్ గారు ప్రవీణ్ ని లాక్కొని మరి కిందకి వెళ్ళారు కాబట్టి ప్రవీణే విన్ అయ్యారు. ఆల్ రైట్, మరి నెక్స్ట్ వచ్చి మా టీం నుంచి నరేష్ గారు. అయితే ఇటువైపు నుంచి రియాజ్ రండి. ఓకే బాయ్స్ రెడీ? ఎక్కండి. స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్. ఓహో ట్రయల్ అంట. నీకు ఎక్కువ సంపాదించావన్న ఒక చిన్న రెడీ కూర్చో. 2 చెంబులు చేశారండమ్మా. 3, 2, 1 గో. నరేష్ కొట్టాలి ఫస్ట్. నరేష్ గారు అవుట్, రెండో ఛాన్స్. ఎక్కువ మా ప్రాణాల మీదకి వచ్చేలాగుంది. ఎక్కరా రియాజ్? కూర్చో, అది పట్టుకో, నువ్వు పట్టుకో, ఇంకా నన్ను వదులు. నువ్వు నన్ను పట్టుకో. 3, 2, 1 గో. మ్యామ్ పాయింట్ ఎవరికి వచ్చింది? థర్డ్ ఒక్కసారి కూడా చేసి ఆ తర్వాత డిసైడ్ అవుదాం. కమ్ ఆన్ నరేష్, రెడీ? 3, 2, 1 గో. సో ఇందిచ గారు ఏ టీం కి పాయింట్ ఇవ్వబోతున్నాము? డెఫినెట్ గా 2 times రియాజ్ గారే కింద పడ్డారు కాబట్టి నరేష్ విల్ గెట్ ద పాయింట్. ఓకే భాస్కర్, రాఘవ గారు పాత పగలు ఇక్కడ మీ ఇద్దరం కూర్చొని ఆడతాం. మాది వెస్టర్న్ స్టైల్. అచ్చా వెస్టర్న్ స్టైల్. 3, 2, 1 గో. నేను రెడీ లేను. 3, 2, 1 గో. కొట్టు. ముందు కొట్టు. కాదు, రాఘవ గారు ఎక్కడ ఓడిపోతున్నారంటే ఆయనకి ఈ కుడి చేతి వాటం మనోడికి వచ్చింది, అతనికి రాలేదు. నువ్వు అటెళ్ళు. ఇప్పుడు కుడి చేతి వాటం వచ్చింది చూడండి. కొట్ట ఎక్కడ ఉంటారు మీరు? భాస్కర్ కొట్టబోతున్నారు. 3, 2, 1 గో. అవుట్ అయిపోయింది. రాఘవ గారు 2 చేతులు పట్టుకోండి ఇట్లా. రెడీ ఎయ్. రాఘవ గారు ఐఎమ్ సో సారీ అండి, మీరు 2-3 times కాళ్ళు కింద పెట్టారు కాబట్టి మీరు దిగిపోండి. బాబీ గారు ఒక్కసారి మీరు వచ్చి భాస్కర్ గారికి ఒక్క దెబ్బ గట్టిగా, ఎందుకంటే మామూలుగా కొట్టలేదు ఆయన రాఘవ గారిని. బాబీ మీరు కొట్టేటప్పుడు చేతులు ఇలా అడ్డుగా తీసుకొస్తే పాయింట్స్. నాకు అర్థమైందమ్మా, అందరూ కలిపి స్కెచ్ చేశారు. 3, 2, 1 గో. అబ్బా ఏంటి ఆ సౌండ్? నువ్వు అసలు కదలకు, ముందుకుండు.
నువ్వు చేతులు పెట్టకు, అసలు కళ్ళు తిరగాలి. ఒక నిమిషం. ఇప్పుడు కరెక్ట్ మనిషి తగిలారు. నాది నువ్వు ఏం గుర్తు చేసుకొని కొడతావో తెలియదు కానీ ఈ దెబ్బతో పడాలబ్బా, అలా కొట్టాలి చూడు. నీదే ఒక్కటే ఆగు. మంచిదే ఉండరా. అయ్యో పిల్లలు మారుతున్నాయి. అదేది రావట్లా, నీది సరి తాగట్లా. ఆయన తగులుతుందన్నా. నీకు దిమ్మ తిరిగినట్టుంది ఆల్రెడీ. భాస్కర్ గారు కమాన్. ఇప్పుడు ఫైనల్ అబ్బా, ఇది చూడు పడాయి అబ్బా. ఇంకా క్లోజ్ అయిపోయింది, ఇంకా క్లోజ్. భాస్కర్ గారు ప్లీజ్ అండి, టైం లేదండి. ఏమండి మీరు కనపడాలని అందరినీ పక్కకు దోసేస్తారు, దిగండి కిందకి. ఆడు లాస్ట్ కొట్టిన దెబ్బ చాలా దరిద్రమైన దెబ్బ, అది మర్చిపోరు. వామ్మో ఇంద్రజ గారు అది డ్రా లెక్కే కదా. 100%. అమ్మో పిల్లోలు మారే కానీ వీళ్ళ పొజిషన్స్ మారలేదు. మరి ఆట ఆడడానికి ఫైనల్ 2 ఎవరు రాబోతున్నారు? ఏంటండి ఇలా కూర్చొని కూడా కొట్టలేరా ఏంటి? రండి ప్రసాద్ గారు. రెడీ 3, 2, 1 గో. ఇప్పుడు బెరా గారు మీ టర్న్. బెహ్రా గారు నవ్వు. అయిపోయింది బతిగా అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజు. ఆది గారు లాస్ట్ అండ్ ఫైనల్. అటువైపు ఓన్లీ సౌండే. ఇట్స్ అ టై, దరిద్రమైన టై. ఎలా దిగండి ఇద్దరు. ఇంద్రజ గారు ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ గా చెప్పాలంటే అది చాలా కష్టం, కొత్తగా అనిపించింది నాకైతే. ఫైనల్ గా ఎవరి వైపు పాయింట్ అని చూస్తే మాత్రం భాస్కర్ గారి టీమే 2 పాయింట్స్ తీశారు కాబట్టి ఈ రౌండ్ లో వాళ్ళే విన్నర్స్. ఓకే గాయ్స్, ఇప్పుడు దాకా మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఎంటర్టైన్మెంట్ చాలా ఫన్ గా మస్తీగా కుదిరింది. కానీ ఇప్పుడు రాబోయే పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయం మీద మా ప్రశాంత్ మాస్టర్ చూపించబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ ప్రశాంత్ మాస్టర్ అండ్ టీమ్. నేను ఒక నీరుని, పంచభూతాల్లో ఒకడిని, మన ప్రకృతిలో ఉన్నవాడిని. నన్ను పలు చోట్లలో చూస్తూ ఉంటారు, పచ్చని పొలాల్లో, బావుల్లో, వాగుల్లో, ఇలా మరి ఎన్నో. అందరూ నన్ను కంటికి రెప్పలా చూసుకునేవారు. నన్ను పండించే పొలంలోకే కాదు, తినే తిండిలోకి, మనిషి శుభ్రం అవ్వటానికి కూడా పలు రకాలుగా వాడుతూనే ఉన్నారు. నేనొక నీటి బిందువునే కాదండోయ్, ప్రతి మనిషికి, ప్రతి జీవికి ఉపయోగపడే ఒక ఆత్మ బంధువుని కూడా. తిండి లేక ఒకరోజైనా ఉండగలరేమో కానీ నేను లేకపోతే కొన్ని గంటలు కూడా ఉండలేరు. అసలు నేను లేకపోతే ఈ సృష్టి లేదు. కాయగూరలమ్మా, తాజా కాయగూరలమ్మా. అమ్మా కాస్త మంచినీళ్ళుంటే ఇస్తావా? దాహంగా ఉంది. అంతలా అడగాల బాబాయ్ గారు, ఇదిగో తీసుకోండి. ఏంటి తాతయ్య ఇంత ఎండలో బయలుదేరావు? మంచినీళ్ళేమైనా కావాలా? ఇదిగో తీసుకో. ఎంత దానగుణం తల్లి, నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఈ గుణం ప్రతి మనిషిలో ఉంటే ప్రపంచం ఎంత బాగుంటుంది. నా బంగారం కదా, ఇంకో ముద్ద తిని తల్లి. నాకు వద్దమ్మా, ఈ ఒక్క ముద్ద.
అమ్మా, ఆ గిన్నెలో నీళ్ళెందుకు పోస్తున్నావు? మనమంటే మనుషులం, మాట్లాడగలం. పాపం అవి మూగజీవులు కదా, అందుకే ఇలా వాటి దాహం తీర్చడానికి పెడుతున్నాం. అమ్మా అమ్మా, ఆ పక్షి చూడు, దానికి కూడా దాహం వేస్తున్నట్టుంది. నేను వెళ్ళి ఆ పక్షికి మంచినీళ్ళు ఇవ్వనా అమ్మా? నా బంగారు తల్లి, వెళ్ళి ఇవ్వమ్మా. చూశారు కదా, మనిషి తన స్వార్థాన్ని పక్కన పెట్టి ఎదుటి వారికి సాయం చేయడానికి కూడా నన్నిలా మంచిగా ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పుడు మనిషిలో స్వార్థం పెరిగిపోయి మంచితనం తగ్గిపోయి నేల తల్లిలా కాపాడుకోవాల్సిన నన్ను నేలపాలు చేస్తున్నారు కదరా. కొట్టండయ్యా, చప్పట్లు చప్పట్లు. నన్ను మీ అవసరాలకి జాగ్రత్తగా వాడుకోవాల్సింది పోయి ఎంత దారుణంగా వృధా చేస్తున్నారో మీరే చూడండి. ఈడెవడరా అలా ట్యాప్ ఆన్లో పెట్టేసిపోయాడు? వాడికి బుద్ధి జ్ఞానం లేదా? అయినా మనకెందుకులే, ప్రపంచంలో నేనే ఉన్నానా, ఎవడో ఒకడు కట్టేసుకుంటాడులే. చూసారా అతన్ని? తన ఫ్యూచర్ నాకు కనబడుతుంది. చూడ్డానికి ఎంత బాగుంది కదా, వేయండిరా, ఇంకా పైకి వేయండి. ఏమవుద్ది? మహా అయితే రోజు రోజుకి నన్ను వృధా చేసుకుంటూ వెళ్ళిపోతారు, అంతే కదా. అమ్మా, నాకు ఇంకొక బకెట్ నీళ్ళు ఇవ్వమ్మా. ఇంకో 2 బకెట్లు ఇవ్వండి. మనకు ఒక్క బకెట్తో సరిపోదు కదా. ఇది ఇప్పట్లో అవ్వదు. ఇది ఆగనంత వరకు నేను వృధా అవుతూనే ఉంటా. ఇప్పుడు మీరు చూసింది కొన్ని సందర్భాలు మాత్రమే. మీకు తెలియకుండా ఈ ప్రపంచంలో నన్ను ఇంకా ఎన్నో రకాలుగా వృధా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీని ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. చివరికి నేను మీకు లేకపోతే మీ ప్రాణాలు పోయే స్థితికి తెచ్చుకుంటారు. ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదే. ఎవరైనా సాయం చేయండి అయ్యా, మీకు దండం పెడతా. దాహం. ఒరే, ఒక్క చుక్క నీరు కూడా దొరకట్లేదు కదరా. ఇప్పుడు మన ప్రాణాలని ఎలా కాపాడుకోవాలో దాని గురించి మాత్రమే ఆలోచించాలి. ఇప్పుడు మనకు కావాల్సింది మానవత్వం కాదు, మూర్ఖత్వం. దానికోసం ఎవరి ప్రాణాలు తీయడానికైనా సిద్ధమే. పద. అయ్యా అయ్యా, కాస్త నీళ్ళంటే ఇవ్వండి అయ్యా, నా కూతురు గొంతు ఎండిపోతుంది అయ్యా. ఎవరైనా కాస్త సహాయం చేయండి అయ్యా. సుక్క నీరే ఒక్క పూట సిక్కదాయి, వచ్చి దాహం తీర్చవయ్యా ఊరికి. వచ్చి గంగని పంపవయ్యా పైరుకి. రెక్కలేమో ముక్కలాయి, డొక్కలన్నీ సిక్కిపాయి, వచ్చి కట్టం తీర్చవయ్యా సీమకి. సచినికే పుడతా మళ్ళీ జన్మకి. సహాయం చేసిన వాళ్ళకి ఒక చుక్క నీరు కూడా దక్కకుండా చేశారు కదరా. ఏం బ్రతుకులరా మీవి. చుక్క నీరు కోసం జనాలని చుక్కల దగ్గరికి పంపేలా చేశారు కదరా. చివరికి నన్ను డబ్బులతో వెలకట్టేసి మరీ అమ్ముతున్నారు కదరా. 10, 20, 30, 40, 50, 100 అంటూ ఉన్నవాడు నన్ను కొనుక్కొని దాహం తీర్చుకుంటుంటే లేనివాడు నన్ను కొనుక్కోలేక ప్రాణాలనే వదిలేస్తున్నాడు. ఒక మనిషి బ్రతకాలన్నా నీరే, ఒక జీవి బ్రతకాలన్నా నీరే, ఆఖరికి చెరువులో చేపలు బ్రతకాలన్నా నీరే కావాలి.
మీకు పనికిరాని వస్తువులన్నీ నాలో కలిపి కలుషితం చేస్తూ నన్ను ఎవ్వరికీ ఉపయోగపడకుండా చేస్తున్నారు కదరా. ఇలా చూస్తూ పోతే చివరికి మీకు మిగిలేది కన్నీళ్లు మాత్రమే. ఇప్పటికైనా నన్ను కాపాడుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యామ్ అయితే డైరెక్ట్ గా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేశారు. కెన్ వి కొరియోగ్రాఫర్ ప్రశాంత్ మాస్టర్. With all due respect to the content and the concept, I want to give one more time the standing ovation. సో నా చిన్నప్పుడు ఇంకా గుర్తుందండి, బావిలో చేది నీళ్లు వంటకి కానివ్వండి, లేకపోతే మనం తాగడానికి కానివ్వండి, ఇట్లా చేదుకొని అట్లాగే వాడుకొని అట్లాగే తాగి అలాంటి ఒక కాలం ఉండేది. ఆ తర్వాత కొళాయిలో నీళ్ళు వచ్చేది, అది పట్టుకొని మనం కొంచెం వేడి చేసి తాగాలి. అవన్నీ ఒక టైం పీరియడ్ వెళ్ళింది. ఒక పీరియడ్ దాటిన తర్వాత బాటిల్ వాటర్ ఓన్లీ ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో, డబ్బులు ఇచ్చి కొనగలుగుతారో వాళ్ళకి మాత్రమే. కానీ ఈ రోజు ఎలాగంటే కంప్లీట్ గా మన సొసైటీ మొత్తం కూడా డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కునే పరిస్థితికి వచ్చాము. ఇంకా నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ లో ఏదైతే చూపించారో, డబ్బులు ఇచ్చినా ఏమిచ్చినా సరే వాటర్ అనేది లేదు అన్నదాకా మనం తెచ్చుకోవాలా అనేది ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈ నీళ్ళని వృధా చేయడం లేదా నిర్లక్ష్యం చేయడం అన్నది ఒక రకంగా చెప్పాలంటే మన తర్వాత మన పిల్లలకి ఆస్తిపాస్తులు రాసి పెట్టేసి వెళ్తున్నామా, వాళ్ళకి ఏమి ఇచ్చి వెళ్తున్నాము అనేదంతా పెద్ద గొప్ప కాదండి. ముందు వాళ్ళు బతకడానికి బేసిక్ నెసెసిటీస్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం పాడు చేయకుండా ఉంటే చాలు, వాళ్ళు బతుకుతారు. 3 to 4% ఉందండి మంచి నీళ్లు అన్నది ఓవరాల్ ద వరల్డ్ లోని. అప్పుడు మనం అంత జాగ్రత్తగా వాడుకోవాలి. బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ఆత్మార్థంగా చెప్తున్నాను. ఏవేవో విషయాల్ని వైరల్ చేస్తున్నారు ఇన్స్టాలో, దాంట్లో దీంట్లో అనేసి. ఇలాంటి విషయాల్ని వైరల్ చెయ్యాలి, ఇలాంటి విషయాల మీద అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత గల పౌరుడిగా మనం బిహేవ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద తీసుకురావడానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, దాన్ని కొరియోగ్రాఫ్ చేసిన ప్రశాంత్ మాస్టర్ కానివ్వండి, అండ్ ఇంత బ్యూటిఫుల్ గా కళ్ళకు కట్టినట్టు చూపించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి, అంటే పక్షులు జీవరాశులుగా చేసిన వాళ్ళ దగ్గర నుంచి వంశీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇటువైపు ఆది గారు కూడా ఈ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు చాలా లీనం అయిపోయారు ఈ పర్ఫార్మెన్స్ లో. బేసిక్ గా ప్రశాంత్ మాస్టర్ ఎప్పుడు వచ్చినా కూడా ది బెస్ట్ కాన్సెప్ట్ తో వస్తాడు, అందరినీ కంప్లీట్ గా అందులోకి తీసుకెళ్లిపోతాడు. అలాగే వంశీ ఎప్పుడో చెప్పాను, వాడు ఏం చేసినా కూడా వాడు ఒక హీరో మెటీరియల్. ఎంతమంది ఉన్నా కూడా వాడినే చూస్తాం, వాడు ఎలా డాన్స్ చేస్తున్నాడు, ఏ మూమెంట్స్ చేస్తున్నాడు, అలా వాళ్ళిద్దరూ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఈ నీళ్లు సేవ్ చేయమని కాన్సెప్ట్ జరుగుతున్నంత సేపు వీడు క్లాప్స్ కొడుతూనే ఉన్నాడు. వీడు ఇందాక రూమ్ లో ట్యాప్ తిప్పొచ్చాడు, మర్చిపోయాడు. అలాగే మొత్తం ఈ భూమి మీద అస్సలు నీళ్లు వేస్ట్ చేయని వాళ్ళు ఇద్దరే. ఒకటి వీళ్ళ నాన్న నీళ్ళు తాడు మొత్తం బీర్లే, 2 లక్ష్మీనారాయణ స్నానం చేయడు. కాబట్టి ఇవన్నీ మార్చుకోవాలి, కొంచెం తగ్గించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చలివేంద్రం మీ ఒక ఓటు గురించి ఆగుంది. వీళ్ళు ఎవరి టీం చెప్పండి? మా టీం, శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున టీం. మీరు పెట్టించారా? మీకు బుద్ధి రావాలని మీరు పెట్టించారు కాబట్టి మీకైతే 10 పాయింట్లు ఇస్తున్నాను అబ్బా ఈ పర్ఫార్మెన్స్ కి. మాకు పాయింట్లు కాదు, మాకు ఒక ఓటు కావాలి. ఒక ఓటు వీళ్ళిద్దరిలో కదా మీరు పెట్టించిన పర్ఫార్మెన్స్. కాదండి, అసలు దేని గురించి మనం చేస్తుంది ఇది చూస్తే కూడా మీకు మనసు కరగట్లేదా? కరిగింది మా, ఎవరికి ఇవ్వాలో చెప్పు, నేనే ఇచ్చేస్తా. ఎవరికి ఇవ్వాలో చెప్తాం కంపల్సరీ. ఓకే, ఈ చలివేంద్రం ఓపెన్ అవ్వాలి, వెంటనే ఓపెన్ అవ్వాలి. చూస్తారు కదా ఎంత మంది ఇబ్బందులో ఉన్నారు. ప్రసాద్ బేరా గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఈ పర్ఫార్మెన్స్ వల్ల ఏ ఒక్కరు మారినా చాలా మంచి జరుగుతుంది. ఎంత మంచి సోషల్ కాస్ట్ చేసినందుకు మేమందరం థ్యాంక్స్ చెప్తున్నాం మా తరపు నుంచి కూడా. సేవ్ వాటర్ పోస్టర్స్ మనం పెట్టించిన మన మాల్స్ లో కావచ్చు, హోటల్స్ లో కావచ్చు, అది పర్సనల్ గా మేము ఇంప్లిమెంట్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. సో ప్లీజ్ లివ్ కాన్షియస్లీ, థింక్ కాన్షియస్లీ, సేవ్ వాటర్. అండ్ మనుషులకే కాదు, మా మూగ జీవులు కూడా వాటర్ చాలా 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 ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్. యాజ్ అన్ యానిమల్ లవర్ మేము ఫ్రీ బౌల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో ప్లీజ్ DM if you want free water bowls for animals outside. అన్ని రకాలుగా ట్రై చేసాము. మొత్తానికి ఏంటి, ఓట్ డిసైడ్ చేశారా లేదా? చేశారా?
సరే ఎదురజ గారు ప్లీజ్ రండి. రిక్వెస్టింగ్ బోత్ ద టీమ్స్ ఆల్సో టు జాయిన్ us. సుకల సీర చుట్టేసి గజల పడిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే సో మ్యామ్ చలివేంద్రం ఓపెన్ చేయడానికి అయితే ఇప్పుడు మా ఆది గారు రెడీగా ఉన్నారు. సో ఆ ఓటు పరిస్థితి ఏంటి? ఓటు పరిస్థితి ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడాలని అనుకుంటున్నారా? అసలు ఉన్న సమ్మర్ కి ఎంతో మంది వాటర్ కోసం తప్పించిపోతుంటే ఒక్క చలివేంద్రం ఎక్కడ పనికొస్తదండి? ఎన్నో చలివేంద్రాలు కావాలి కాబట్టి ఒక్క ఓటు కోసం ఓపెనింగ్ల కోసం కొట్టుకోకుండా మేమంతా అయినంత చలివేంద్రాలు ఓపెన్ చేయండి. ఎవరెవరికి నీళ్లు కావాలో వాళ్ళందరికీ పంచండి. అంటే ఇన్ షార్ట్ ఈ ఓటు మాకు అవసరం లేదు, అంతే కదా? అవసరం లేదు, కానీ ఒక రిక్వెస్ట్ అయితే పెడుతున్నాం. ఆది గారు కుదిరితే మీరు కూడా ఒక చలివేంద్రం ఓపెన్ చేయండి. కుదిరితే మీ ఇద్దరు కూడా 2 చలివేంద్రాలు ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ ఉన్న మనుషుల కోసం ఓపెన్ చేయండి. నేను రష్మి అయితే మూగజీవుల కోసం పక్షుల కోసం ఓపెన్ చేస్తాం. ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన చలివేంద్రం ఓపెనింగ్ ఎపిసోడ్. సమ్మర్స్ వచ్చేసింది, ప్లీజ్ సేవ్ వాటర్. అండ్ ఒకవేళ ఎవరికైనా అవసరం ఉంటే హెల్ప్ చేయండి. నీళ్ళ పరంగా కావచ్చు, ఫుడ్ పరంగా కావచ్చు. యాజ్ యూజువల్ బీ కైండ్ వెన్ ఎవర్ యూ క్యాన్. సో హ్యాపీగా నీళ్ళు తాగండి, చల్లగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ అ హ్యాపీ సండే, బై బై ఎవ్రీబడీ.